దీనికి ఈ సమస్యకి పరిష్కారమే లేదా తండ్రి, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, నాకు దారి కనిపించటం లేదు, ఒక మంచి దారి చూపించు తండ్రి అని ఎన్నోసార్లు బాధపడి ఉంటామండి. అటువంటి సమయంలో మనకి ఒక బాబాని తలుచుకుంటూ ఉంటాము. బాబాకి సంబంధించిన శక్తివంతమైన మంత్రాలు కూడా ఎన్నో ఉన్నాయండి మనకి. అంటే అండి, బాబాకి మన మంత్రాలు జపించేటప్పుడు అష్టోత్తర శతనామాలు మనం చదువుతూ ఉంటాం కదా, అందులో 108 నామాలు ఉన్నాయి బాబా గారికి. ఆ నామాలే మనకి శక్తివంతమైన మంత్రాలుగా పరిగణించబడుతున్నాయి అన్నమాట. ఇంకా అలాంటి ఒక మంత్రం, శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం అనుకుంటే కనుక నిజంగా కష్టాలు తీరతాయి అని అంటే మనకి ఇది ఊరికే వచ్చిన మాట కదండి. నిజంగా ఒక ఆవిడ జీవితంలో కష్టాలలో ఉన్నప్పుడు బాబా స్వయంగా తన కలలో కనిపించి చూపించిన ఒక విషయం అండి. అది ఎలా చూపించారు, ఏం జరిగింది అనేది ఇంకా కథ ద్వారా తెలుసుకుందామండి. అంటే జరిగిన విషయం ఏంటో మీకు చెప్తాను. ఒక ఆవిడండి, తను కష్టాలని బాధల్ని తట్టుకోలేక చాలా విరక్తి చెందిందండి. అంటే జీవితంలో ఇంతే, నా జీవితం అనేది మార్పే రాదు